అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మిల్లింగ్ వ్యవస్థలో రాష్ట్రంలోనే అక్రమాలలో టాప్ 1 లిస్టులో ఉన్నటువంటి వనపర్తి జిల్లాలో మరో భారీ అవినీతి బయటపడింది. దాదాపుగా 20 కోట్ల విలువ చేసేటటువంటి ధాన్యం బస్తాలన్నింటినీ కూడా కొండల నడుమ దాచిపెట్టినటువంటి ఘటన వెలుగు చూసినటువంటి పరిస్థితి. వనపర్తి జిల్లా మీరాశిపల్లికి సంబంధించినటువంటి ఓ ట్రేడర్స్కి సంబంధించినటువంటి మిల్లర్ పూర్తిగా ప్రభుత్వానికి అందజెప్పాల్సినటువంటి ఆ ధాన్యం బస్తాలన్నింటినీ కూడా పూర్తిగా దాచిపెట్టినటువంటి పరిస్థితి. పక్కా సమాచారం అందుకున్నటువంటి వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు పూర్తిగా అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. పూర్తిగా ఏదైతే వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి మీరాశిపల్లి దగ్గర ఉన్నటువంటి రైస్ మిల్ ఏదైతే ఉందో ఈశాన్ రైస్ మిల్కు సంబంధించినటువంటి యజమాని మధుసూదన్ రెడ్డి పూర్తిగా ప్రభుత్వానికి 2003-2004 సంవత్సరం నుంచి కూడా బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ధాన్యం అంతా కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులకు పక్కా సమాచారం అందడం జరిగింది. ఆ రైస్ మిల్లుకు సమీపంలో ఉన్నటువంటి కొండల నడుమ పూర్తిగా 20 కోట్ల విలువ చేసేటటువంటి ధాన్యం బస్తాలన్నింటినీ కూడా దాచి ఉంచినట్టుగా సమాచారం అందడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూసినట్టయితే పూర్తిగా 20 కోట్ల విలువ చేసేటటువంటి ధాన్యం బస్తాలన్నీ కూడా అక్కడ కనిపించినటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా ఒక్కసారిగా కంగు తినడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున, ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం బస్తాల్ని ఇక్కడ భద్రపరచడం ఏంటంటూ కూడా షాక్కు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఒక రైస్ మిల్లర్ తనకు రావాల్సినటువంటి ధాన్యం కావచ్చు, తన దగ్గర ఉంచుకోవాల్సినటువంటి ధాన్యాన్ని పూర్తిగా రైస్ మిల్లు దగ్గర భద్రపరచుకోవాలి. కానీ అట్లా కాకుండా పూర్తిగా కొండల నడుమ ధాన్యాన్ని అక్కడనే భద్రపరిచి దానిపై పూర్తిగా తార్పారిన్లు పరిచేసి భద్రపరిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ అధికారులకు అడిషనల్ కలెక్టర్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తర్వాత దానిపై పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి, సదరు మిల్లర్పై కూడా యాక్షన్ తీసుకోవాలనేటటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా 20 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ ధాన్యాన్ని అంతా కూడా దారి మళ్లించడంలో భాగంగానే అక్కడ దాచిపెట్టినట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వనపర్తి జిల్లాలో పెద్ద ఎత్తున రైస్ మిల్లర్స్ అంతా కూడా ప్రభుత్వానికి బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ బకాయిల్ని వసూలు చేసేందుకు కూడా ఇప్పటికే కొంతమంది దగ్గర నుంచి ఫర్నిచర్ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. కొంతమందికి నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అత్యధికంగా బ్లాక్ లిస్టులో ఉన్నటువంటి మిల్లులన్నీ కూడా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ మరోసారి కొత్తకోట మండలంలోని ఏదైతే ఈ ఘటన వెలుగు చూసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వనపర్తి జిల్లా మళ్ళీ హాట్ టాపిక్గా ఉంది. మీరాశిపల్లికి సంబంధించినటువంటి రైస్ మిల్లర్ చేసినటువంటి వ్యవహారంతో మరోసారి వనపర్తి జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అవినీతి అంతా కూడా హాట్గా మారినటువంటి పరిస్థితి. ధాన్యం అంతా కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా వీరంతా కూడా ఈ ధాన్యాన్ని అంతా పక్కదారి పట్టిస్తూ ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పెద్ద ఎత్తున కోట్ల రూపాయల్లో బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ మీరాశిపల్లి దగ్గర ఉన్నటువంటి మిల్లుకు సంబంధించినటువంటి వ్యవహారం తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో అన్ని మిల్లర్లు కూడా ఇదే స్థాయిలో, ఇదే తరహాలో ముందుకెళ్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వందల సంఖ్యలో ఉన్నటువంటి మిల్లులన్నీ కూడా ఇప్పటికీ బ్లాక్ లిస్టులో ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని మిల్లులు మాత్రమే ఈసారి ధాన్యం సేకరించడానికి ఎలిజిబుల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలిజిబుల్లో ఉన్నటువంటి మిల్లులన్నీ కూడా ఈ రకమైనటువంటి ఫ్రాడ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా సీఎం సొంత జిల్లాలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపై కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహారెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.